ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేటట్టు లేదన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరన్నారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి తీరుతామని అన్నారు. బీఆర్ఎస్ అంతరించిపోతున్న పార్టీ అని ఉనికి కాపాడుకునేందుకే ప్రజా ఆశీర్వాద సభలు పెట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అయిపోయిన పార్టీ అని, అంతరించిపోతున్న పార్టీ. సర్వే రిపోర్టులో బహుశా వారికి వచ్చే సీట్లు ఏమైనా లెక్కేసుకొని 2 కూడా రావని లెక్కేసుకొని మర్చిపోయి ఏదేదో కాంగ్రెస్ అని మాట్లాడుతున్నట్టుంది. ఈరోజు రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతూ ఉన్నారు. మీ పార్టీ పరిస్థితి బాగాలేక ప్రజల్లో మేము ఇంకా బతికే ఉన్నామని చెప్పుకోవడం కోసం ఇటువంటి ఆశీర్వాద సభలను పెట్టుకొని అక్కడ మాట్లాడుతూ ఉన్నాం. సంవత్సరం తర్వాత ప్రభుత్వం ఉంటుందో ఉండదో అంటే ఆడిపోద్ది ప్రభుత్వం. ఎవడి ప్రభుత్వాన్ని కూల్చగలిగేది? 100% ప్రజాస్వామ్యతంగా గెలిచిన ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు సంపూర్ణంగా పాలిస్తుంది. సంపూర్ణంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం. మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజలు తీర్పు తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పాలిస్తుంది. బీజేపీలోకి పోతున్నామో ఆయన ఏంది ఈయనేంది బీటీం అని నువ్వు కదా బీజేపీతో మాట్లాడుకునేది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అప్పుడు కానీ ఇప్పుడు కానీ రేపు కానీ బీజేపీతో ఏ పార్టీ అనే ఈ దేశంలో కలవకున్న ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో కలవలే, ఇప్పుడు కలవదు, రేపు కూడా కలవు. 2 భిన్న ధృవాలు. ఆయన ఇక్కడ గతంలో 10 ఏళ్ళు పాలన చేసినప్పుడు ఇక్కడేం బీజేపీని తిట్టేవాడు. ఢిల్లీ పోయి పార్లమెంట్లో బీజేపీకి ఓటేసి వచ్చేవాళ్ళు అన్ని చట్టాలకి. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది.